హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈ సమ్మర్లో నార్మల్గా స్నాక్స్ అంటే మనకు గుర్తొచ్చేవి ఏంటి? బజ్జీలు అంటే ఆలూ బజ్జీ కానివ్వండి, మిర్చి బజ్జీ కానివ్వండి, లేదంటే ఎగ్స్తో చేసుకునే బజ్జీ కానివ్వండి, అలాగే సమోసా కానివ్వండి, ఇలా చాలా రకాల స్నాక్స్ మీరు చూస్తుంటారు. నార్మల్గా ఆర్డర్ పెట్టుకొని కూడా తింటూ ఉంటారు. మరి అలాంటివి కాకుండా మనకి ఇంకా డిఫరెంట్గా నేను స్నాక్స్ అనేవి చూపించబోతున్నానండి. మీరు గమనించే ఉంటారు, మనకు శనగపిండితో చేసిన స్నాక్స్ వల్ల యాసిడిటీ ప్రాబ్లం అనేది ఉంటుంది. బట్ నేను చాలా సింపుల్గా మీకు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేను స్నాక్స్ అనేది చూపించబోతున్నాను. దీనివల్ల మీకు మనం మనకు ఏదైతే నేను ఫ్లోర్స్ కలుపుతున్నాను అంటే నార్మల్గా మనకు కావాల్సింది దీంట్లో మైదా పిండి అండి, అలాగే కార్న్ఫ్లోర్. వీటి వల్ల మనకి యాసిడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అసలు యాసిడిటీ సమస్య అనేది రాదు. మళ్ళీ మనకు పిండి కూడా చాలా తక్కువగా పడుతుందండి, ఎందుకంటే ఓన్లీ బైండింగ్ వరకే మనకి ఈ పిండి అనేది అవసరము. మీరు మిగతా వెజిటేబుల్స్ ఏవైనా తీసుకున్నా కూడా మనకు వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటుంది. బైండింగ్ కోసం అని మనం ఏదైతే పిండి కలుపుతున్నామో పిండి అనేది చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే ఈరోజు ఆలు తీసుకున్నాను, అలాగే బ్రింజాల్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, కొరియాండర్ అయితే ఇందులో ఇంపార్టెంట్ అండి. ఈ చిల్లీ కానివ్వండి, కొరియాండర్ అయితే ఇంపార్టెంట్. మీరు ఇవి వేసుకొని మిగతా ఏవైనా మీరు అంటే క్యారెట్ కానివ్వండి, క్యాప్సికమ్, గోబీ ఏంటంటే ఈ సమ్మర్లో మనకు దొరకదు కాబట్టి గోబీ అనేది నేను తీసుకోలేదు. మీరు అలాంటివి తీసుకోవచ్చు. క్యాబేజీ తప్ప మీరు మిగతా ఏవైనా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. మీకు పిండి తక్కువగా, వెజిటేబుల్స్ ఎక్కువగా, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నేను సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒకవేళ మనకి ఛానల్ని ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డిఫరెంట్ వీడియోస్ కూడా వస్తుంటాయి. హెల్త్ పర్పస్ కానివ్వండి, నార్మల్గా బ్యూటీ టిప్స్ కానివ్వండి, కూడా మీకు రెమెడీస్ కానివ్వండి కూడా వస్తూ ఉంటాయి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి మైదా పిండి ఏంటంటే మీరు మైదా పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. అంటే 2:1 క్వాంటిటీలో మీరు తీసుకోండి. మీరు ఎలా అయినా తరుక్కోవచ్చు. నేనైతే ఈ సైజెస్లో తరిగాను. మీరు ఎలా అయినా మీరు కట్ చేసుకోవచ్చు అండి. దీనికి క్వాంటిటీ ఇలా చేయాలి అలా చేయాలని ఏం లేదు, మీ ఇష్టం, ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. సో దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి మనం వేసాం కాబట్టి నార్మల్గా నేను సాల్ట్ అనేది వేసాను ఇందులో. సో ఇప్పుడు వాటర్ పోసేసి కలిపేసుకుందాము. కొంచెం నీళ్ళు పోసేటప్పుడు చూసి కలుపుకోండి, ఎందుకంటే బాగా లూజ్గా ఉండొద్దు, అలా అని మరీ గట్టిగా ఉండొద్దు మనకు పిండి అనేది. అందరికీ డౌట్ వస్తుంది, ఏముంది దీంట్లో ఓన్లీ సాల్ట్, వెజిటేబుల్స్ మాత్రమే, పచ్చిమిర్చి మాత్రమే ఉన్నాయని చెప్పేసి. కానీ మీరు ఇది అయిన తర్వాత, మీరు ఈ రెసిపీ తర్వాత తిన్నారనుకోండి, చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఈ వెజిటేబుల్కి సంబంధించిన టేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టేస్ట్ అంతా మీకు తగులుతూ ఉంటుంది నోటికి. మీరు ఎంత లూజ్గా చేస్తారో గోలడానికి మనకు అంత టైం పడుతుందండి, కాబట్టి చూసి కలుపుకోండి మీరు. సో ఇంకా కొద్దిగా నేను మైదా పిండి వేస్తున్నానండి, అంటే నాకు చేతికి కొంచెం మైదా పిండి తక్కువ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నాను.
మీరు 1కి 2 సార్లు చేశారనుకోండి మీకు అసలు క్వాంటిటీతోని పని లేదు. నార్మల్గా మీరు ఇప్పుడు నేను ఎలా అయితే వేసానో అందాజ వైజ్గా అలా వేసుకొని మీరు చేసేసుకుంటారండి. సో ఇంతే అండి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకొని ప్యాన్ పైన నార్మల్గా ఇంకా గోలించుకోవడమే. ప్యాన్లో ఆయిల్ కూడా నేను పోసి రెడీగా పెట్టాను, అది కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనం నార్మల్గా ప్యాన్లో నేను ఆయిల్ పోసి కాగనిచ్చానండి. సో అయిపోయింది. నార్మల్గా మనం గోలించుకోవడం అనేది తొందరగానే వేగిపోతాయండి, బట్ క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. లైక్ మనం పకోడీ చేసుకుంటాం కదా అదే ప్రొసీజరు, బట్ ఏంటంటే మనం శనగపిండి బదులుగా మైదా పిండి కార్న్ఫ్లోర్ మాత్రం వాడుతున్నాము. దాంట్లో వేసే ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేస్తారో అవన్నీ ఏమి ఉండవు ఇందులో. ఫ్రెండ్స్ ఇది గోలిన తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఇది గోలిపోయిందండి, కంప్లీట్గా వేగాయి. మనకు ఏంటంటే మైదా పిండి ఉండడంతో మనకి ఇలాగే ఉంటుంది. సో మీరు మొత్తం అయిపోయిన తర్వాత నార్మల్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని పీసెస్ లాగా కట్ చేసి పెట్టాను, నేను చూపిస్తానండి. ఇది అయిపోయింది, నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా. సో ఫ్రెండ్స్ అయిపోయిందండి మనకిప్పుడు. నార్మల్గా మనకి ఇలా వచ్చాయి కదా, మీరు నార్మల్గా కొంచెం జాయింట్ అనేది ఇది విడిగా తీసుకోండి. చాలా వేడి ఉన్నాయి, చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి మీకు. సో చాలా వేడి ఉన్నాయి కూడా. ఆయిల్ కూడా మీకు ఎక్కువగా పట్టదండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు నార్మల్గా సాస్ కానివ్వండి ఏదైనా ఇంకా దేంతో అయినా తినొచ్చు, లేదంటే వట్టిగా కూడా తినొచ్చండి. ఒకవేళ మీకు కావాలి ఇంకా టేస్టీ మంచిగా ఉండాలి, సాస్ లేదు అనుకుంటే చాట్ మసాలా అనేది చల్లుకోండి. సో దాంతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మనకి స్నాక్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.